ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా మీ చల్లండెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడా, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినములో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభు. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా తెలివిగల వాళ్ళు, మంచి ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎంతో మంది మాకన్నా చిన్నవాళ్ళు, మాకన్నా తెలివిగల వాళ్ళు, మాకన్నా బలవంతులు కూడా అనేక ప్రమాదాల్లో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే కూడా మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి ఈ నూతన దినములు మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా ఆకాశం వైపు కనునెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మాలాంటి ఎంతో మంది నా ప్రభ ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని వారికి ఉన్న సమస్యలు, అవసరతలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదు, ఎంతో బాధపడుతున్నారు. వారికంటే కూడా మీ గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏమి ఇయ్యగలమయ్యా మీ ప్రేమకి? ఏమి ఇయ్యగలమయ్యా నా తండ్రి? మీ కాపుదల, మీ భద్రత మా మీద మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రభ. ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారు, ఏ సమస్యలతో నా ప్రభ, ఏ అవసరాలతో మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరిని మీరు చూస్తానే ఉన్నారు నా తండ్రి. మీ దృష్టిలో బిడ్డలు ఉన్నారు కాబట్టి ఈ సమయానికి మీరే తట్టి బిడ్డలు లేపి కూర్చో పెట్టిందేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారిలో మీకు అభ్యంతరకరమైన విషయాలు, మీకు అభ్యంతరకరమైన ఆలోచనలు, మీ మనసు బాధ పెట్టే తలంపుడు, మీ మనసు బాధ పెట్టి క్రియలు ఉంటే నా ప్రభు మొదట వాటిని తీసివేసి నా తండ్రి ఈ నూతన దినంలో నూతన మనసుని, నూతన క్రియలు, నూతన ప్రవర్తన నా తండ్రి, నూతన ఆలోచనలతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఆలోచన చెడగొట్టి నా ప్రభ ఎలాంటి భయంకరమైన ఆలోచనలైనా సరే నా తండ్రి, మీకు మీ మనసు గాయపడే ఆలోచనలు అయితే చెడగొట్టి నా తండ్రి మీకు లోబడి జీవించే తగ్గింపు మనసు, దీన మనసుని మా అందరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభ మా ముందు మీరుంటేనే మేము మా పనులకి క్షేమంగా వెళ్తాం నా తండ్రి. మా ముందు మీరుంటేనే అదే క్షేమంగా మా గృహాలకు చేరుకుంటామయ్యా. ఇశ్రాయేలీయుడైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా తండ్రి పగలు మేఘస్తంభమై మీరున్నారు, రాత్రి అగ్నిస్తంభమై మీరున్నారు నా తండ్రి. ఏ తెగులు మీ బిడ్డలకు రాలేదు, రానివ్వలేదు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. పగలు ఎండ దెబ్బ అయినా బిడ్డలకు తగలలేదు, రాత్రి వెన్నెల దెబ్బ కూడా బిడ్డలకు తగలకుండా, కనీసం ఒక చిన్న ఎదుర్రాయి కూడా బిడ్డలకు తగలకుండా నా తండ్రి అంత జాగ్రత్తగా బిడ్డలు నడిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. 40 సంవత్సరాలు అరణ్యంలో, మామూలు రోడ్డు మీద కాదు నా తండ్రి, అరణ్యంలో నా ప్రభా ఎంత భయంకరమైన ప్రమాదాలు కూడా బిడ్డలు నడిచినా కూడా ఒక్క రాయి కూడా నా ప్రభు బిడ్డలకు తగలకుండా అంత జాగ్రత్తగా నడిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు, అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఒకళ్ళని ఎక్కువ, ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా ప్రభ. ఈ నూతన దినంలో నా తండ్రి మా ముందు మీరుంటేనే నా ప్రభ మేము క్షేమంగా వెళ్తాం నా తండ్రి. మేము చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలంటే మా ముందు మీరుంటేనే నా తండ్రి.
దావీదు గారు ప్రార్థించినప్పుడు యుద్ధము నాది కాదయ్యా, యుద్ధము యెహోవాది, మీరు మా ముందుంటేనే ఆ యుద్ధంలో మేము గెలుస్తామని మీ చేతికి అప్పగించి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంతో గొప్పగా నా తండ్రి మీ శక్తి మీ బాహుబలం తక్కువైంది కాదు అని నా తండ్రి ఆ యుద్ధాన్ని ఎన్ని యుద్ధాలకు వెళ్ళినా సరే దావీదు గారి ముందు మీరుండి ఆ యుద్ధానికి విజయం ఇచ్చి నా ప్రభు సంతోషంగా ఆయన గృహానికి మీరు చేర్చారు. దావీదు గారు అంత గొప్పవారం కాదయ్యా, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా నా ప్రభు జాలిగల దేవా, పక్షపాతి కాని దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. మా ముందు మీరుంటే మేము చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉంటేనే నా తండ్రి మా పనులు నా ప్రభు సక్సెస్ అవుతాయి నా తండ్రి. అది ఉద్యోగానికి వెళ్ళినా, ఎగ్జామ్స్ రాస్తున్నా సరే నా తండ్రి, ఇక వేరే వేరే కార్యక్రమాలు కూడా మొదలు పెట్టాలన్నా మా ముందు మీరుంటేనే నా తండ్రి. మీరు లేకపోతే మేము ఎంత కష్టపడినా, మేము ఎంత ఆలోచించినా, ఎంత ధనము పెట్టినా కూడా నా తండ్రి ఆ పని సక్సెస్ అవ్వదయ్యా. మా ముందు మీరుంటేనే నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీ పాద తోడు దుమ్ముతో కూడా ఏ సమానం కాలేం నా తండ్రి. జాలిగల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు చదువుకునే బిడ్డలకు నా ప్రభు, ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి, ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి, ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళకి నా తండ్రి, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి బిడ్డలు నా ప్రభు, వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడి ఎన్ని సంవత్సరాలు చదివినా, ఎన్ని సంవత్సరాలు ఎగ్జామ్స్ రాసినా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా బిడ్డలకు నా ప్రభు ఆ ఉద్యోగాలు రావు నా తండ్రి. ఆ ఎగ్జామ్స్లో పాస్ అవ్వరయ్యి ఆ సీట్ రావాలన్నా కూడా వాళ్ళ సొంత జ్ఞానం మీద ఎంత కష్టపడినా కూడా వాళ్ళు సాధించలేరు నా తండ్రి. కానీ నా ప్రభు ఆ జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి, మీ జ్ఞానం అయితేనే బిడ్డలు ఖచ్చితంగా ముందుంటారు నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతులనే గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ మహారాజుకి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. సొలొమోన్ రాజు అంత గొప్పవారం కాదయ్యా, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారు దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. చదువుకుంటా ప్రతి పిల్లలకి నా తండ్రి, ఉద్యోగాలు చేసేవాళ్ళకి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళకి, ఆ వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేయాలని ఆలోచన రావాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి. వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి ఏమీ సాధించలేరు నా తండ్రి. మీ చిత్తమైతే నా ప్రభు బిడ్డలకి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. చురుకుదనాన్ని నా ప్రభు బిడ్డలో కలిగించండి నా తండ్రి. సోమరితనాన్ని తీసివేసి నా ప్రభు కష్టపడి చదవాలి, కష్టపడి పని చేయాలి. కష్టపడితేనే నా తండ్రి నన్ను ఆశీర్వదిస్తాడు. నా చేతి కష్టార్జితాన్ని నా తండ్రి ఆశీర్వదిస్తాడు. మొదట నేను కష్టపడాలి కదా అనే మనసుని నా ప్రభు, స్థిరమైన మనసుని బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే మేము సమృద్ధిగా పొందుకుంటాం నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాన్ని మానుకుని ఓటీలు చేసినా సరే నా తండ్రి మాకున్న కనీస అవసరాలు కూడా తీరవు నా తండ్రి. ఏదో ఒక లోటు ఉంటానే ఉండేది. ఎలా జీతం వస్తుందో, ఎలా ఖర్చు అయిపోతుందో కూడా తెలియదు నా తండ్రి. కానీ మీ ఆశీర్వాదం మా కష్టార్జితం మీద ఉంటేనే నా ప్రభా మేము తక్కువ సంపాదించిన కావలసిన సమస్తము సమకూర్తే నా తండ్రి సమృద్ధిగా పొందుకుంటాం నా తండ్రి. ఏ లోటు కూడా కనబడదయ్యా, మీ ఆశీర్వాదంలో అంత శక్తి ఉంది నా తండ్రి. యాకోబు గారిని నా ప్రభా మామ మోసం చేసినప్పుడు నా తండ్రి మీరు ఆశీర్వదించారు, మీరు తోడుగా ఉన్నారు. యాకోబు గారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారు కాబట్టి నా తండ్రి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు నా ప్రభా. యాకోబు గారు అంత గొప్పవారం కాదు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. ప్రతి ఒక్కరు వారు చేసి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పులు ఆర్థిక సమస్యల నుంచి బిడ్డలు బయటకు రావాలన్నా సరే, ఒకవేళ అప్పులు నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పులు చేస్తుంటే నా తండ్రి బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించండి అయ్యా. మీరు చెప్పారయ్యా ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నా అని మీరు చెప్పారు. వెర్రివాళ్ళం నా తండ్రి, వెర్రివాళ్ళలాగే ఆలోచించి తర్వాత ఇన్ని అప్పులు చేస్తున్నాను తర్వాత తీర్చగలనా లేదా అని ఆలోచించకుండా అజ్ఞానుల వలె నా తండ్రి బిడ్డలు నా ప్రభా తెలుసు తెలియక తప్పు చేస్తారు, క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా.
జాలిగల దేవా, మీ చిత్తమైతే బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించి అప్పులు తీరే దారి మీరు మాత్రమే చూపించగలరు నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి, ప్రతి ఒక్కరు నా ప్రభ మీకు లోబడి జీవించాలి. ప్రతి ఒక్కరు దీన మనసు కలిగి తగ్గింపు కలిగి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. గర్వం అహంకారం మా దగ్గరకు రానివద్దు నా తండ్రి. మీ మనసు గాయపడే ఆలోచనలు మాలో ఉంటే తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మనసు గాయపెట్టే క్రియలు మాలో ఉంటే తీసివేయండి నా ప్రభు. మీ మనసును గాయపరిచే ఏది కూడా నా ప్రభు మాలో ఉండనివ్వద్దు నా తండ్రి. మీ నుండి మమ్మల్ని దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అది గొప్ప పేరైనా, మంచి జ్ఞానమైనా సరే, ఆస్తులైన అంతస్తులైన, స్థలాలైన, పొలాలైన, పేరు ప్రఖ్యాతలైన ఏది కూడా మాకొద్దయ్యా. మీ నుండి దూరం చేసేది ఏది మాలో ఉండనివ్వద్దు. మాకొద్దు నా తండ్రి. మంచి ఆరోగ్యమైనా సరే వద్దు నా ప్రభ. మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి. మీ మీద అనుకోవాలి. మీరు చూపించిన దారిలోనే మనస్ఫూర్తిగా నడిచే అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించున్నాను. మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దు నా ప్రభు. మీరు అక్కడ సమయంలో నా తండ్రి బుద్ధిగల కన్యకల్లాగా ఎలా సిద్ధపడి ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఏలోక జ్ఞానం తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. యుక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభావం. మీకే స్తోత్రం నా తండ్రి. మీరు చూస్తున్నారనే భయము కలిగి మా క్రియలు ఎలా జాగ్రత్తగా ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి. ప్రతి దినము కూడా మీ సిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించే భాగ్యాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభు, మీ దృష్టిలో మేము ఉండే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే ఇంతవరకు మమ్మల్ని నడిపించి ఈ నూతన దినంలో కూడా మమ్మల్ని తట్టి లేపిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా కుటుంబాలు నా తండ్రి కట్టబడాలంటే మీ హస్తాలతో మీరు కడితేనే మేం కట్టుకుంటే, ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తే కూలిపోయింది నా తండ్రి. కానీ మీ చేతులతో కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండింది నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరెవరు ఏ అవసరాల కోసం ప్రార్థిస్తున్నారు నా ప్రభ, ఉద్యోగం నా తండ్రి రెగ్యులర్ కావాలని ఆ బిడ్డ నా ప్రభ ఎంతో ఆశ కలిగి ఉంది. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏం అర్హత ఉందనయ్యా బిడ్డలకు ఉద్యోగం ఇచ్చారు? ఏ అర్హత ఉందనయ్యా? అంతమందిని పక్కన పెట్టి ఆ ఉద్యోగాలు మీ బిడ్డలై పొందుకునేలా కృప చూపించారు. మాకున్న జ్ఞానం ఎంత, మాకున్న అర్హత ఎంత నా తండ్రి. మా ముందు మీరున్నారు కాబట్టి నా ప్రభ ఆ అర్హత మాకు వచ్చింది నా తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రం నా ప్రభ. మీ చిత్తం అయితే బిడ్డలు నా ప్రభ కుటుంబాలు కట్టాలన్న, కుటుంబాలు నిలబడాలంటే నా ప్రభ ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా ఉండాలన్నా ఆ ఉద్యోగం నా తండ్రి మీ చిత్తమేనయ్యా, నా మాట కాదు నా తండ్రి. మీ చిత్తమైతే ఉద్యోగాన్ని రెగ్యులర్ చేసి ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే వెళ్తున్నారో నా తండ్రి, ప్రయాణాలు చేస్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారు బిడ్డలకి, వారి ప్రయాణాల్లో కూడా మీరు వారి పక్కన ఉన్నారనే ఆలోచన గ్రహింపు బిడ్డలకి ఇచ్చి ధైర్యపరిచిన తండ్రి. వారి ఎగ్జామ్స్లో మంచి సీటు సంపాదించే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. ఈ లోకంలో మేము ఎంత సంపాదించినా, ఎంత సాధించినా ఒక రోజున అదంతా విడిచిపెట్టి మరణించాల్సిందేగా నా ప్రభ. ఏది ఉత్తమమో, ఏది కావాలో, ఏది విడిచిపెట్టాలో గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఈ లోకంలో నేను సాధించాలి అని నా ప్రభు బిడ్డలు లోకస్తులాగా ఆలోచించకుండా నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి, నా తండ్రి చిత్త ప్రకారమే నా జీవితం ఉండాలి, అలాగే ఉంటే నాకు ఆశీర్వాదం అనే స్థిరమైన మనసును బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో మీరు జతపరిస్తేనే బిడ్డలు క్షేమంగా ఉంటారు, మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారయ్యా. మాకున్న జ్ఞానంతో, మాకున్న అనుభవంతో మేము జతపరిస్తే ఖచ్చితంగా వాళ్ళు విడిపోతారు నా తండ్రి. విడిపోయారని ఎంతో మందిని మేము చూస్తూనే ఉన్నామయ్యా. ఈలోక జ్ఞానం వెర్రితనమేగా నా తండ్రి. మీ చిత్తంలో మీ ఎడల భయము భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయభక్తులతో జీవించి అటువంటి బిడ్డలకు నా ప్రభ మీ బిడ్డలను జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే మీ కృపను బట్టి వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి. ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారయ్యా,
అందుకే ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. అప్పుడు పాలవరు, ఆర్థిక ఇబ్బందులు రావు, ఏ ఆటంకాలు అడ్డంకులు రావు, రానివరు, ఏ లోటు కూడా నా ప్రభు ఆ వివాహంలో ఉండదు నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వివాహాలు జరిగాయి ఎన్నో సంవత్సరాలు అయ్యాయేమో, ఇంతవరకు గర్భఫలం లేదు, సంతానం లేదు, ప్రార్థించమని ఎవరెవరు అడిగారు, ఎవరెవరు మీ దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఒకవేళ ఆ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే నా తండ్రి, ఆ శాపాన్ని యేసు నామములో ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోతున్నారేమో, ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చి నా తండ్రి సరి చేసుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఓర్పు సహనాన్ని నా ప్రభు బిడ్డలకు అలవాటు చేసి భర్తకి లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి బిడ్డలకు ఇచ్చిన ప్రభు ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల మాటలు బిడ్డలు వింటున్నారు నా తండ్రి. అమ్మా ఇదిగో నాలో ఈ ప్రాబ్లం ఉందంట, నా భర్తలో ఈ ప్రాబ్లం ఉందంట, ఇక నాకు బిడ్డలు పుట్టరంట అని నా ప్రభు మనుషుల మాటలు లక్ష్య పెడుతున్నారు. వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి అపవాది ఆలోచన, అపవాది ఇచ్చిన భయాన్ని తీసివేసిన ప్రభు మీ ఎడల విశ్వాసాన్ని బిడ్డలు స్థిరపరచమని అడుగుచున్నాం. ఎవరు ఏం చెప్పినా సరే, మాలో ఎన్ని లోపాలున్నా సరే, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం, నా తండ్రి ఇచ్చే బహుమానం నా తండ్రి. నాకు ఆ బహుమానం ఇవ్వాలంటే మొదట నీతిని, రాజ్యాన్ని నేను వెతకాలి. నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి. నా తండ్రి నాకు చెప్పినట్టు అందరితో నేను సమాధానంగా, ప్రేమగా, ఓర్పు, సహనం, తగ్గింపుతో నేను జీవిస్తే ఖచ్చితంగా నా తండ్రి ఆ బహుమానం నాకు ఇస్తాడు అనే గ్రహింపు బిడ్డలు కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభు మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే నా ప్రభు ఆ బిడ్డలు ఎలా పెరుగుతారు, ఎలా జీవిస్తారు, ఎలా బ్రతుకుతారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత మీకు వ్యతిరేకంగా జీవించే బిడ్డలైతే నా ప్రభు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే వారికి ఆ ఆలోచన తీసివేసి నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి జీవించే ఆలోచనలతో ఆ బిడ్డలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు లోబడి జీవించే మనసు తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతో మంది మీ పరిశుద్ధ గ్రంథంలో మీ బిడ్డలు నా ప్రభు మీకిష్టలుగా తల్లి గర్భంలో పిండముగా రూపింపబడకముందే మీరు ఎన్నుకున్నారు నా తండ్రి. వారికంటే మేము గొప్పవారు, వారంతా గొప్పవారు కాదయ్యా. వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కాదు దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి గర్భంలో ఉన్న బిడ్డలు నా ప్రభు మీకిష్టలుగా పెరగాలి, మీ సేవ చేయాలి నా తండ్రి. అటువంటి హృదయాలతో బిడ్డలను ఉంచమని నింపమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చాను. మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా, మనుషులైతే నార్మల్ కాదు అని చెప్తారు, కానీ నా తండ్రి పరమ వైద్యులు నా తండ్రి నాకు తోడుంటే చాలు, ఖచ్చితంగా నాకు నార్మల్ అయితే నా తండ్రి చిత్తం అయితే నేను అడిగిన బిడ్డలు నా తండ్రి నాకు అనుగ్రహిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో స్థిరపరచండి నా తండ్రి. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే, చేతి పని అయినా సరే నా ప్రభు బిడ్డలు చేసే ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం. 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ సమయంలో ఏ ఆలోచన చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి వారి సొంత జ్ఞానంతో బిడ్డలు ఆలోచించకుండా మీ జ్ఞానంతో మీ ఆలోచన బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. గర్వం, అహంకారం బిడ్డలకు రాకుండా నా ప్రభు ఎంత సంపాదించినా, ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి, కృతజ్ఞతా హృదయాలతో ఉండే కృపాధన్యత బిడ్డలకు అనుగ్రహించండి. అత్యాశకు పోకుండా నా తండ్రి, గర్విష్ఠులుగా మారకుండా, అన్యాయంగా వ్యాపారం చేయకుండా నా ప్రభు మీరు చూస్తున్నారనే భయముతో న్యాయంగా నడుచుకునే మనసుని బిడ్డలకు అనుగ్రహించండి. ఎలాంటి నష్టాల్లో నడిచే వ్యాపారమైనా మీరు ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి, ఖచ్చితంగా
ఆ వ్యాపారం లాభాల్లోకి నడిచింది నా ప్రభు. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. అలాగే నా ప్రభు, యవన కాలంలో మీ కాడిని బయట నరునికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోక ఫ్యాషన్లో జీవిస్తున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు. మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు, కానీ లోకాన్ని వెంబడిస్తున్నారు. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థము అని మీరు చెప్పారయ్యా. ఏదైతే వ్యర్థం అని చెప్పారు ఆ వ్యర్థాన్ని నా ప్రభు బిడ్డలు అనుసరిస్తున్నారు, పాటిస్తున్నారు నా తండ్రి. బిడ్డలు అపవాది చేతులు పడిపోతున్న, చిక్కుకుంటున్న బిడ్డలు ఒక గద్దెంపు చేసైనా సరే తిరిగి నా ప్రభు మీ వద్దకు, మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. లోకాన్ని అసహించుకుని లోకమంతా ఎటైనా వెళ్ళండి, మీరు ఏవైనా చేయండి, మీరు ఎలాగైనా జీవించండి, కానీ నేను నా కుటుంబం యెహోవానే సేవించదము అని యెహోషువ గారు చెప్పిన రీతిగా నా తండ్రి ప్రతి తల్లిదండ్రులు కూడా వారి బిడ్డలు నా ప్రభు ఎప్పటికప్పుడు సరిచేస్తాను నా తండ్రి. సరైన దారిలో నడిపించే జ్ఞానాన్ని నా ప్రభు ప్రతి తల్లిదండ్రులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అయ్యో, లోకస్తులు అట్లా జీవిస్తున్నారు, ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు, నా బిడ్డలు ఎందుకు తక్కువగా ఉండాలి అని నా ప్రభు లోకస్తుల ఆలోచనలు తల్లిదండ్రులకు రానివ్వద్దు నా తండ్రి. లోకం ఎటైనా పోనివ్వండి, వాళ్ళు ఎలాగైనా ఉండనివ్వండి. నేను, నా బిడ్డలు, నా కుటుంబం నా తండ్రికి అనుకూలంగా, నా తండ్రి దృష్టి ఎదుట మేము తగ్గింపుతో ఉండాలి అని నా ప్రభు అటువంటి హృదయాన్ని నా ప్రభు ప్రతి తల్లిదండ్రులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ బిడ్డలు దారి తప్పిపోతున్నా ఒక గద్దింపు చేసైనా సరే సరైన దారిలో బిడ్డలను నడిపించాలి, నడిపించే జ్ఞానాన్ని ప్రతి తల్లిదండ్రులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని చెప్పినదే చిన్న బిడ్డలు నా తండ్రి. మేము చెప్తే వాళ్ళు వినరయ్యా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా మీకు లోబడతారు నా తండ్రి. మీ భక్తులు ఎంతో మంది నా ప్రభు బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా మీరు పెంచుకున్నారు నా తండ్రి. మీ మనసుకి నచ్చేలా బిడ్డలు పెంచారయ్యా. అలా పెరగాలని, మా బిడ్డలు కూడా ఆ రీతిగా జీవించాలని ఆశ నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. లోకంలో నా బిడ్డలు ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని వెంబడించే విషయంలో బిడ్డలు నా ప్రభు ముందుంటే చాలు నా తండ్రి, సక్సెస్ అయితే చాలు నా ప్రభు. మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి, మొదట వారికి మీరిచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. వారికి ఇచ్చిన భూమిని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభు వేసిన పంట సమృద్ధిగా బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఆ జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అమ్మా, ఎన్నోసార్లు పంట వేసాం కానీ ఎప్పుడూ నష్టాల్లోనే నడుస్తుంది, నష్టాలే పాలవుతున్నామని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో నా ప్రభు మీ వాక్యం నుండి బిడ్డలు తప్పిపోయి ఉంటే దయతో క్షమించి నా తండ్రి. వారికి ఇచ్చిన భూమిని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభు ప్రపంచమంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది. మీ ఆశీర్వాదం ఆ పంట మీద ఉంటేనే ఆ పంట సమృద్ధిగా చేతికొచ్చింది. ఏ తెగులు పంటకు రాకుండా, ఏ విపత్తు పంటకు రాకుండా నా ప్రభు మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా అధికారులకి నా ప్రభు లోబడి జీవించమని మీరు చెప్పారు నా తండ్రి. ప్రతి ఒక్కరు మీరిచ్చిన అధికారులకు నా తండ్రి లోబడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలి, బిడ్డలకు నా ప్రభు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనుల్లో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నా ప్రభు. వారి కుటుంబాలకు కూడా మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి మీకు దగ్గర అవ్వాలని, మీలో అడ్డుకట్టబడాలని, మీకు లోబడి జీవించాలని, మారు మనసు పొందాలని, మీ ప్రేమ ఇంకా తెలుసుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే భర్తను కోల్పోయినా తండ్రి దుఃఖంలో ఉన్నారు, విధవరాలి పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పిన దేవ ఒక్కసారి మీరు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ఆ బిడ్డలతో ఒక్క మాట మీరు మాట్లాడిన ప్రభు ధైర్యాన్ని ఇచ్చి మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి వారికి కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా ప్రభు బిడ్డలను ఒక్కసారి మీరు దర్శించండి. ప్రతి ఒక్కరికి నా ప్రభు మీ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి కావలసిన అవసరతలన్నీ మీరు మాత్రమే సమృద్ధిగా చేయగలరు నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పిన దేవా
ఎంతో మంది మీ సేవ చేసే బిడ్డలే నా ప్రభా, ఒకరితో ఒకరు పడకుండా, ఒకరితో ఒకరు నా ప్రభా సమాధానం లేకుండా ఉన్నారు. అలా ఉండడం మీకు ఇష్టం లేదయ్యా. అందుకనే నా ప్రభా మీ పరిశుద్ధ గ్రంథంలో ముందే మీరు రాపించి పెట్టారు. ఐక్యత కలిగి జీవించాలనే మనసుని ప్రతి ఒక్కరు మీరు నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరు సమాధానంగా, ప్రేమగా నా ప్రభా ఒకరికి ఒకరికి శుభములు చెప్పుకొని జీవించే అటువంటి హృదయాలను బిడ్డలకు అనుగ్రహించున్నాదని, సమాధానంగా ఉండే జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎక్కడైతే మీ బిడ్డల మీద దాడులు జరుగుతున్నాయి, మీ బిడ్డలు ఎవరైతే కష్టపెడుతున్నారో, హింసిస్తున్నారో నా ప్రభా మీరున్నారు అనే ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మీ ప్రజలు నా ప్రభా ఒకానొక సమయంలో ఇశ్రాయేలీయులైన మీ ప్రజల్ని ఐగుప్తీయులు తరుముకుంటా వచ్చినప్పుడు నా ప్రభా శత్రువులను నా తండ్రి బిడ్డలు శత్రువులను నాశనం చేసి నా తండ్రి మీ బిడ్డలను క్షేమంగా నడిపించిన దేవా మీకే స్తోత్రం. మీ బాహుబలం తక్కువైంది కాదు నా ప్రభు, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా, దుఃఖపడకుండా నా తండ్రి ఆనాడు ఇశ్రాయేలీయులైన ఆయన ప్రజల్ని విడిపించాడు, రక్షించాడు నా తండ్రి. ఈనాడు మమ్మల్ని కూడా మాకైతే అర్హత లేదు, అయినా నా తండ్రి పక్షపాతి కాడు, మా పక్షాన కూడా నా తండ్రి మా తండ్రి యుద్ధం చేస్తాడు అనే ధైర్యాన్ని నా ప్రభా బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా మేము ప్రవర్తించుంటాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణని మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవ బిడ్డలు తెలుసు తెలియకో చేసిన తప్పుడు దయతో క్షమించిన తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి ముసలవాళ్ల నుంచి పసిపిల్లల నుంచి ముసలవాళ్ల వరకు ప్రతి ఒక్కరికి నా ప్రపది ఎలాంటి రోగమైనా సరే మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీ బాహుబలం తక్కువైంది కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి ఒక మంచి సాక్ష్యాలను మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించి కృతజ్ఞత హృదయాలని మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు చూపులు, తగ్గింపు మాటలు నా ప్రభ దీన మనసు కలిగి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. గొడవలకు వెళ్లకుండా నా ప్రభ తగ్గింపుతో ఉండే హృదయాలను నా ప్రభ మాకు అనుగ్రహించండి. అందరితో సమాధానంగా ఉండే మనసుని నా ప్రభ ఈ నూతన దినంలో మాకు నూతనంగా ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ
నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉంటేనే నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడిన అపాయము మీ అందుకు రాదు అని చెప్పినది రానివ్వలేదు నా తండ్రి. ఇప్పటి వరకు ఈ నూతన దినంలో కూడా మా ముందు మీరుండి క్షేమంగా మమ్మల్ని నడిపించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.